జై శ్రీరామ్. హిందువులారా, ఎస్సీ రిజర్వేషను హక్కులు ఎస్సీ హిందూ కులాల వారికే అందుతున్నాయా? ఎంతో మంది కూడా మతం మార్చుకొని దొంగ వేషాల్లో హిందూ ఎస్సీల రిజర్వేషన్లు దోచుకుంటున్నారు. తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. హిందూ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఇది కేవలం ఆధ్యాత్మిక సమస్య కాదు, గ్రహించండి. ఇది ఒక సామాజిక ద్రోహం. ఒకవైపు క్రైస్తవునని చెబుతూ బైబిల్ పట్టుకొని తిరుగుతూ, మరోవైపు హిందూ అని పేకు కుల ధృవీకరణ చూపించి రిజర్వేషన్ల ద్వారాగా ఉద్యోగాలు పొంది, రిజర్వేషన్ల ద్వారాగా ఏమని హిందువునని చదువుకుంటూ అనేకమైన ఉద్యోగ నియామకాలు పొంది ఇంకా పేకు కుల ధృవీకరణ పత్రాలు. నిజ జీవితంలో క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు ఎందుకు పేకు ధృవీకరణ పత్రాలు తీసుకోవాలో మీ యొక్క మత గ్రంథాల్లో క్లారిటీగా ఉందని మేము అనుకుంటా ఉన్నాం. మతం మారినా మతం మారలేదనంటూ నకిలీ ధృవీకరణ పత్రాలు ఇవ్వటం ఇది నేరం. ఇది చట్టానికి విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యానికి చలనం. ఈ వీడియో చూశాక మౌనంగా ఉండకండి. మీ పరిసరాల్లో ఉన్న పేకు ధృవీకరణ పత్రాలు ఎవరెవరు క్రైస్తవుని చెప్పేసి ఉద్యోగాలు తీసుకుంటున్నాడో, ఎవడెవడు క్రైస్తవుడిగా జీవిస్తూ హిందువులని ఉద్యోగాలు తీసుకుంటున్నాడో వాడి వివరాలు ఇవ్వండి. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారాగా మనం దొంగ మత మార్పిడి పేకు రిజర్వేషన్లో ఆటలు ఆపివేయాలి. దానికి ప్రతి ఒక్క హిందూ ఎస్సీలు సహకరించి ప్రతి ఒక్క కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారాగా మనందరం అర్జీలు ఏర్పాటు చేద్దాం. మీ అందరికీ ఏమైనా ఆర్టీఐ వేయటం చేత కాకపోతే నాకు తెలియచేయండి. వెంటనే నేను స్పందించి అర్జీ రెడీ చేసి మీ అందరికీ అందిస్తాను. మీరు మీ కార్యాలయంలో ఎవడైతే క్రైస్తవుడిగా జీవిస్తూ బైబిల్ పట్టుకుని తిరుగుతూ మళ్ళీ హిందూ రిజర్వేషన్ పొందుతున్నాడో వాళ్ళకి గట్టిగా బుద్ధి